అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎటువంటి కథనాలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. బిల్ గేట్స్ని తీసుకొని వచ్చి నిన్న బిల్డప్ ఇవ్వాలని చూస్తే మొత్తం బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏదేదో చేద్దాం అనుకుంటాడు, పబ్లిసిటీ పిచ్చతో మొత్తం అడ్డంగా దొరికిపోతూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా. సో నిన్న బిల్ గేట్స్ని తీసుకొని వస్తే ఇక్కడ ఏమన్నా ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించో మైక్రోసాఫ్ట్ వీటికి సంబంధించో అనుకున్నారు అందరూ. దానికి కాదని తీసుకొని వచ్చింది. ఇక్కడ ఏదో చూడండి, పునుగులు తినిపించడానికి వ్యవసాయ క్షేత్రంలో ఇదిగో మహిళా రైతుతో యాప్ గురించి వివరిస్తున్నారంట. అంటే ఆయన తెలియదు పాపం యాప్లు కానీ ఇప్పుడు కానీ. బిల్ గేట్స్ చదువుకోలేదు కదా పాపం వీళ్ళ దృష్టిలో. ఇక్కడ అద్భుతమైన యాప్లు ఇక్కడ తయారు చేస్తే దాన్ని బిల్ గేట్స్కి ఓ రైతు వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే దొరికిపోతారు. ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి అసలు మొత్తం ఇప్పుడు అంతా ల్యాండ్ పూలింగ్లో మొత్తం అమరావతిలో 1 ఎకరం భూమి కూడా ఉండడానికి లేదని చెప్పి ఇప్పుడు తీసుకున్న 54,000 ఎకరాలు కాకుండా ఇంకా 1,75,000 ఎకరాలు, అంటే మొత్తంగా 2,30,000 ఎకరాలని 3 పంటలు పండే భూములను నాశనం చేస్తా ఇదేదో ఆ కరకట్ట అక్రమ కొంపకు పక్కన ఏదో ఉన్నది సెట్టింగ్లు వేసి, లేదంటే అక్కడ ఏదో వస్తున్నారు కాబట్టి ఇది ఏఐ టెక్నాలజీ చూపించామని చెప్పి ఒక చిన్న తోట పెట్టి రేపొద్దున ఏడే ఉండదు కదా. ఇదంతా రియాలిటీ అంటే ఏంటి? రియాలిటీలో ఏముండవు ఇవన్నీ. ఇప్పుడు మీరు చూపించిన ఏఐ టెక్నాలజీ కాదు, ఆడ అరతోట కూడా ఉండదు రేపొద్దున. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఏఐ చాలా గొప్పది, ఏఐ టెక్నాలజీతో వ్యవసాయాన్ని మండిస్తున్నాను ఇక్కడ ఫోటో చూపిస్తారు. ఆ పక్కన బిల్ గేట్స్ స్టేట్మెంట్ చూస్తే ఏఐతో హ్యూమన్ టచ్ పోతుంది, ఉద్యోగాలు పోతున్నాయి అన్నాడు. అది కదా రియాలిటీ. ఇక్కడ ఆర్టీజీఎస్ సేవల గురించి చెప్తా అన్నాడు. ఏంది ఆర్టీజీఎస్ అంటే తెలియదు ఆయనకి. ఆర్టీజీఎస్ అంటే తెలియదు బిల్ గేట్స్కి. ఇక్కడ ఏం సేవలు అందిస్తున్నారో తెలియదు. నవ్వుకొని ఉన్నట్టు నిన్న. అరే ఏంది 4 కంప్యూటర్లు ఇక్కడ సెట్టింగ్ వేసి నాకు చూపిస్తారేంది వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు మీ మోందా తుఫాను ఇట్లానే మీ ఆర్టీజీఎస్ అప్పుడు ఏం చెప్పారు, ఆర్టీజీఎస్లో చూసి మొత్తం మోందా తుఫాను మోకరిల్లింది, మోందాని ఎగిరి తన్నాము, మోందాని పిసికేసాం, మోందా మీరు చెప్పిన దగ్గర కానీ ఇంకోసోటి తీరం దాటింది. అక్కడ కూడా మొత్తం ట్రోల్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు మీరు చేసిన సేవలు ఏంది? ఏది అమెరికా వాళ్ళకి తుఫాను ఆపటం చేత కాదు, అదేనా నిన్న మీరు బిల్ గేట్స్కి చెప్పింది? ఆర్టీజీఎస్ సేవలు అందించారంట, గొప్పగా దాన్ని వివరించారంట, ఆయన విన్నారంట. ఇంకోటి సింగపూర్ ప్రధాని, ఇది మంచి కామెడీగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు విజనరీ అని, సింగపూర్ ప్రధాని అని ఈయన తప్ప ఇంకెవరు విజనరీలో ఆయన కనపడలేదంట బిల్ గేట్స్ గారికి. అదే కొలిక్పూడి శ్రీనివాసరావు గారిని అడిగితే చెప్పేవాళ్ళు. సింగపూర్ మంత్రి చెప్పాడంట, చంద్రబాబు నాయుడు గారిని అయితే సింగపూర్లో అయితే జైల్లో కానీ పిచ్చాసుపత్రిలో కానీ పెడతారని. సో ఇదే నా విజనరీ అంటే. సో బిల్ గేట్స్ అన్నాడో లేదో తెలియదు కానీ మీరు మాత్రం పెద్దగా విజనరీ. అయినా బిల్ గేట్స్ మాట్లాడే ఇంగ్లీష్కి చంద్రబాబు నాయుడు గారు బట్టల ఇంగ్లీష్కి ఇక అర్థం కాదు కదా. బిల్ గేట్స్ గారికి అది అర్థం కాకపోతే నాకు తెలిసి ఎవరన్నా తెచ్చుకొని ఉంటారు ట్రాన్స్లేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ఇంగ్లీష్కి. అదే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ ఎట్టుంటుందో నాకు తెలుసు కదా. ఇక్కడ మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి గురించి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి నిలువెత్తు చిత్రపటాన్ని చూపించారు. శ్రీవారి ప్రాశస్త్యాన్ని, తిరుమల క్షేత్రం గొప్పతనాన్ని గేట్స్కి వివరించారు. అంటే తిరుమల గురించి బిల్ గేట్స్కి తెలియదా? తిరుమల గురించి తెలియని మనిషి ఉన్నాడు నాకు తెలిసి. చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి ఈయన వెంకటేశ్వర స్వామి ఇట్టుంటారు, సో ఈయన తిరుమలలో అనేది మా రాష్ట్రంలో ఉంది అని చెబితే ఆయనకు అర్థమవుతుందా? తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి బిల్ గేట్స్కి తెలియదా అయితే ఇప్పుడు దాకా? ఈయన వివరించారంట. చెప్పాల్సింది తిరుమల లడ్డులో జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూంలో యాసిడ్ కలిపానని చెప్పి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశానండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి. మనిషి అనేవాడు ఎవడు చేయని వ్యాఖ్యలు చేసామని కూడా ఆయనకు చెప్పాల్సిందే. సూది కోసం సోదికెళ్తే ఉన్న రంకంతా బయటపడినట్టు ఈరోజు నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు కాబట్టి మొత్తం అంతా బయటకు వస్తూ ఉంది. నెల రోజుల్లో నీ హెరిటేజ్ షేరు 100 రూపాయలు పడిపోయినటువంటి పరిస్థితి. నీ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న అక్రమ సంబంధం ఈరోజు మొత్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. నీ కల్తీ నెయ్యి, నీ ఇందాపూర్ నెయ్యి కల్తీ సంగతి మొత్తం హెరిటేజ్ ద్వారా ఎలా ఇందాపూర్లో పంపించావో మొత్తం ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా క్షమాపణలు కోరి తలనేలాలి దేవుడికి. నువ్వు చేసినటువంటి ఇంత మహాపాపం అన్న కొంతన్న పోయిద్ది. ఎంత దారుణో చూడండి. ప్రభుత్వ కార్యాలయం కడుతున్నాం, చందాలు ఇవ్వండి. మదనపల్లిలో భారీగా వసూళ్ల పర్వం. గొప్ప రాష్ట్రం మన ఎంత మంచి ప్రభుత్వం, ఎంత మంచి పరిపాలన అంటే ప్రభుత్వ కార్యాలయం కడుతున్నామని చెప్పి చందాలు ఇవ్వండి అంటూ మదనపల్లిలో భారీగా వసూలు చేశారంట. 25,000తో మొదలై 5 లక్షల వరకు, ₹1,00,00,000 పైగా వసూళ్లు. టార్గెట్లు పెట్టి మరీ దండుకున్న వైనం. డబ్బులే కాదు నిర్మాణ సామాగ్రి కూడా. చిన్న వ్యాపారులపై మోయలేని భారం. రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు. ఆ తర్వాతే ఆ శాఖ దందాకు బ్రేకు.
అన్నమయ్య జిల్లా పాత జిల్లా కేంద్రం రాయచోటు నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లికి ప్రభుత్వ కార్యాలయాలు క్రమంగా చేరుకుంటున్నాయి. దీనిలో భాగంగా కార్యాలయం కడుతున్నాం, చందాలు ఇవ్వండి అంటూ భారీ ఎత్తున డబ్బులు దండుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. తమ కేటాయించిన భవనానికి ఆ శాఖలో మరమ్మతులతో పాటు అదనపు నిర్మాణాలు చేస్తున్నాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి మొత్తంగా వ్యాపారస్తుల నుంచి అందరి దగ్గర వసూలు చేశారంట. ఇప్పుడు సీఎంఓ సీరియస్ అయిందంట. ఇట్లాంటి సీఎంఓలు సీరియస్ అవ్వటం ఈ పేపర్లోనే ఉంటాయి. అసలు ఎవడు వసూలు చేశాడు, ఎంతెంత వసూలు చేశాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ డబ్బులని వెనక్కిచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి కదా. అసలు ఎక్కడ ఏ వ్యవస్థలో పని చేయట్లేదు అంటానికి ఇది నిదర్శనం కాదా? ప్రభుత్వ కార్యాలయం కడుతున్నామని చందాలు అడిగేది ఏంది? అంటే ప్రభుత్వం అంత దివాలా తీసేసిందా? లేదంటే ఇట్లాంటి కుంభకోణాలకు స్కాములకు పాల్పడుతుంటే చూస్తూ అక్కడ కలెక్టర్ ఏమయ్యారు, అక్కడ ఎమ్మెల్యే ఏమయ్యారు, అది అక్కడ అన్నటువంటి మంత్రులు ఏమయ్యారు? ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు సీఎంఓ సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యి చిరు వ్యాపారులకు పెద్దగా సీఎంఓ సీరియస్ అయినట్టు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సీరియస్ అయ్యారు. ఎప్పుడు వెనక్కి ఇస్తారు డబ్బులు? సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతానే ఉంటాడు. అనంతపురం ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యాడు, ఏమలా మళ్ళీ తిడతానే ఉన్నాడు అతను రోజు. లేదంటే కొలికిపూడి మీద సీరియస్ అయ్యాడు, లేదా ఇంకోళ్ళ మీద సీరియస్ అయ్యారు. సీరియస్ ఇదేదో బాలకృష్ణ సీరియస్ మ్యాటర్ అంటాడు చూడండి, అట్టా సీరియస్ అంటే అంతే, ఏముండదు ఇక్కడ. సో ఎంత దారుణమైన దందాలు నడుస్తుంది అనడానికి ఇది నిదర్శనం కాదా? మద్యం రవాణాలోనూ మహాదోపిడి. నిందితుల జాబితాలో వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీలు, కోడల కీర్తి, చిత్తూరు వైకాపా ఇన్ఛార్జు ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి సైతం. అసలు నువ్వు పత్రిక నడుపుతున్నావా, ఇంకేదన్నా డాష్ నడుపుతున్నావా? ఈనాడు కిరణ్ ఎర్రచందనం స్మగ్లర్ అని రాస్తావా నువ్వు? అప్పటి వైకాపా నేత ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి పేరు కూడా. ఇప్పుడు ఏంటంటే మద్యానికి సంబంధించి జగన్ గారి హయాంలో మద్యంలో ఎటువంటి కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి వీళ్ళు నానా యాగి చేశారు 20 నెలల నుంచి. ఒక్కటంటే ఒక ఆధారం వీళ్ళ దగ్గర లేదు. అందరికీ ఈరోజు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కటంటే ఒకళ్ళ దగ్గర ఆధారం లేదు. ఇప్పుడేంటి, ఆ మద్యం కాకుండా మద్యం రవాణాలో కూడా దోపిడీ జరిగిందని ఏదైతే కొండందేవి ఎలికిన పడుతున్నట్టుగా ఇదిగో మద్యం రవాణాలో కూడా దోపిడీ జరిగిందని చెప్పి ఇంకో కొత్త కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడం తప్ప ఏముంది ఇక్కడ? ఇంకా మీకు 3 ఏళ్ళ టైం ఉంది. మీకు శాతనైతే ఏమన్నా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి మొత్తం తేలుద్దాం. 2014 నుంచి 2026 దాకా మొత్తం అన్ని పాలసీల మీద, లేదా ఒక్క మద్యం పాలసీ మీద అయినా తేలుద్దామా? ఊరికి ఏదో తప్పుడు వార్తలు రాయడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇంతకంటే మీరు చేసేది ఏముంటుంది? సో ఇక్కడ అయిపోవట్లేదు. ఇవన్నీ తప్పుడు వార్తలు అనేది రోజు రోజుకి ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా.